నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం. హాజరైన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేష్ శెట్టర్. నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయిన ఎల్లారెడ్డి బస్టాండ్ పనులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో పునఃప్రారంభం. రెండు పడక గదుల హక్కు పత్రాలు ఇవ్వండి, లబ్ధిదారుల డిమాండ్. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రాణాలతో బయటపడ్డ కమలమ్మ. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శుక్రవారం ముచ్చప్పు రాఘవులు ఫంక్షన్ హాల్లో ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎంపీ సురేష్ షెట్టర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా రజదా వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ గా జొన్నుల రాజు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు లింగంపేట, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, ముందుగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రైతులకు, అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు అభినందనలు తెలిపి వీరి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంది రాష్ట్రంలోని ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డితో పాటు సదాశివనగర్ మరియు గాంధారిలో కూడా నూతన చైర్మన్లను నియమించడం జరిగిందని, సదాశివనగర్, గాంధారి కమిటీ చైర్మన్లు సామాన్య కార్యకర్తలుగా ఉన్న పరమేష్ సంఘ్య నాయకులకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందని, సంఘ్య నాయక సామాన్యమైన ఒక కార్యకర్త మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఎమ్మెల్యే తర్వాత అత్యున్నత పదవి. ఆ పదవి కోసం ఎంతో మంది తన దగ్గరికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారని, అయినా తాను దేనికి లొంగకుండా ఉన్న ఒక సామాన్య కార్యకర్తకి ప్రోత్సహించి సంఘ్య నాయక్కు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు. తన వెన్నంటి ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఏదో విధంగా పదవులు ఇస్తానన్నారు. పదవి రాని వారు ఎవరో ఆధైర్యపడొద్దని, రానున్న రోజుల్లో ఇంద్రమ్మ కమిటీలు, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. జొన్నల రాజు నేను
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి పెద్దలు గౌరవనీయులైన మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మన మదనన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులైన మన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులైన మన సురేష్ షెట్కార్ గారికి, మరియు 3 మండలాల మాజీ కమిటీ సిబ్బందికి, నా తోటి ఎన్నుకోబడ్డ డైరెక్టర్లకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు, కార్యక్రమంలో ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను గత 5 సంవత్సరాలు మా గ్రామానికి సర్పంచ్గా చేశాను. అది నా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ నా రాజకీయంలో పేరు నా గ్రామం వరకే అనుకున్నా. కానీ ఈరోజు మదనన్న గారి దయతో, అన్నగారి ఆశీస్సులతో మమ్మల్ని 3 మండలాలకు మమ్మల్ని గుర్తించి ఈ పదవిని, ఇంత పెద్ద బాధ్యతను మాకు అప్పగించినందుకు అన్నగారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేకపోయాను. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఎమ్మెల్యే సహకారం లేదు. పెద్దల వాళ్ళ సహకారం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు అన్నగారి దయ, అన్నగారి ఆశీస్సులు, అన్నగారి కుటుంబంపై ఉంటే ఈ మార్కెట్ కమిటీని, కాంగ్రెస్ పార్టీని కష్టపడి పనిచేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 3 మండలాల లింగంపేట, నారాయణపేట, ఎల్లారెడ్డి 3 మండలాల నుంచి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మరి పిలువగానే మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన ఎల్లారెడ్డికి రావడానికి ఒక్కసారి మీరు హర్షదానంతో ఒక్కసారి అందరూ కూడా వెల్కమ్ చేయడానికి కొనసాగవాలి. ఆయన బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ నా దానికి చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చినప్పుడు అన్న ప్రమాణ స్వీకారం పెట్టుకుంటేనే టైమింగ్ అంటే ఒకటే మాట చెప్పిన, నా టైం ఉంటుంది కానీ ఫస్ట్ ఎంపీ గారు టైం తీసుకుంది, అన్న దగ్గర పోతే తప్పకుండా మీకు షెడ్యూల్ ఇస్తాడు, ఎంత బిజీ అని చెప్పిన. మరి వారికి ధన్యవాదాలు. మరి అన్న ముందు స్వభావి, ఎక్కడ కాంట్రవర్సీ కూడా ఏది అడిగినా కూడా మనకు చేసే సాయం ఉన్నది కనుక ఇప్పుడే అన్న మా ఎల్లారెడ్డి చాలా వెనకబడ్డది. ఎందుకంటే నాకంటే చాలా సీనియర్ పార్టీలో పదవుల్లో 2009లో ఎంపీగా పనిచేసారు. వారికి నియోజకవర్గం గురించి, ఈ ప్రాంతం గురించి చాలా అనుభవం ఉన్నది. నా కోరికంతా ఒకటే, గెలిచిన రోజు కూడా సంతోషపడేది. ఎందుకంటే రేపు పొద్దున మన గురించి మాట్లాడే ఒక వ్యక్తి మన పార్టీ మనకు అండగా గెలిచడం. మరి ఇప్పుడే చెప్తున్నాడు అన్న కూడా పార్లమెంటులో ట్రాన్స్పోర్టేషన్ కమిటీలో మెంబర్గా వచ్చినందుకు కూడా కంగ్రాచులేషన్ మనం అందరూ చెప్తూ, నిజంగా మనకు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ నేషనల్ హైవేస్ అనేది బిగ్ థింగ్. మనకి ఎల్లారెడ్డి వెనుకబడడానికి ముఖ్య కారణం, ఇన్ని రోజులు పాలించిన పాలకులు ఏ రోజు కూడా రవాణా సంస్థ గురించి ఆలోచించలేదు, రోడ్ల గురించి ఆలోచించలేదు. ఇవాళ కేవైసీ అందరికి మొత్తం, ఎందుకంటే ఏ రోజైతే అన్ని వదులుకొని ఒక నాయకుడు నమ్ముకొని, ఒక పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి పదవులు రావాలని కొట్లాడే వ్యక్తిలో మొదటి వ్యక్తి నేనే. మొన్న పిసిసి కార్యవర్గం అయినప్పుడు కూడా, నిజామాబాద్ రివ్యూ అయినప్పుడు కూడా, పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ జాయిన్ అయినప్పుడు కూడా నన్ను మాట్లాడమంటే నేను ఒకటే మాట్లాడినా. ఆ రోజు ఒకటైనా అన్న లాయాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, పార్టీకి కట్టుబడి ఎలక్షన్ల టికెట్ వచ్చినా రాకున్నా పార్టీలో ఉండి పార్టీ గురించి చేసిన వాళ్ళకే మనం ఇవాళ మన పదవులు ఇవ్వాలి. కానీ పార్టీలో అటుపోయి ఇటుపోయి ఎలక్షన్లో టికెట్ వస్తే ఒకటి, టికెట్ రాకపోతే అటు మన ఇటు, అట్లాంటి నాయకులు మనం ఎంకరేజ్ చేయొద్దని చెప్పింది. ఎందుకంటే మరి పార్టీ వస్తుంది తెలియదు, గవర్నమెంట్ వస్తుంది తెలియదు. ఆ రోజు దూరపాలన నడుస్తూ ఉంది. ఆ రోజు కేసీఆర్ విపరీతమైన డబ్బులతో ముందుకు వస్తా ఉన్నారు. అట్లాంటి సమయంలో కార్యకర్తలు లేని సమయంలో ఇక్కడ ఉన్న డైరెక్టర్లు, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి కులం నుంచి
పార్టీ కొరకు పనిచేసే మెంబర్ల ప్రమాణ స్వీకారానికి మరి నాతో చేసిన రాష్ట్ర శాసనసభ్యులు మదన్మోహన్, అదేవిధంగా నూతనంగా మార్కెట్ కమిటీ కేంద్రంగా నియమితులైన సోదరులని మరి మారెడ్డి రజిత చక్రవర్తి గారు, మరి వైస్ చైర్మన్ దున్నా రాజు గారు, ఇంకా గతంలో కూడా 2-3 సార్లు మార్కెట్ ప్రమాణంగా ఆదరించారు. ఎప్పుడంటే ప్రతాప్ రెడ్డి గారు ప్రధానమంత్రి అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మరి మార్కెటింగ్ చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాల్లో గతంలో చేయడం జరిగింది. మరి చాలా ముఖ్యమైన బాధ్యత ఈరోజు మా చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. పట్టుకొని 10 నెలలు ముట్టుబడితే సరిపోదు, దాని తగ్గట్టు మీరు నిధులు ఇవ్వాలి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఎందుకంటే మార్కెటింగ్ శాఖలో నిధులు ఇప్పుడు నేను అనుకుంటాను అంటే మా వెంకటరమణ గారు సంవత్సరానికి 8 కోట్ల ఆదాయం ఉన్నది. ఈ ఆదాయం లేకపోతే వేరే మార్కెటింగ్ కంపెనీలు కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి మీరు డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. మరి మన ఎమ్మెల్యే గారి సహకారం ఇంకా మీరు మార్కెటింగ్ ఏమేమో అభివృద్ధి చేస్తూ మీకు ప్రణాళిక ఉంటుంది. అది మీ చేస్తూ మీరు ఒక ప్రణాళిక ఏజెండా మన మార్కెటింగ్ కు ఏ సౌకర్యం చేస్తే మన రైతులకు బాగుంటుంది, దాన్ని మీరు ఏజెండా చేసుకుని దాన్ని ఎస్టిమేట్ చేసుకుని నిధులు ఎంత కావాల్సి ఎమ్మెల్యే గారికి మరి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే ఉన్నాం. మరి ప్రభుత్వానికి ప్రతి బలం వస్తే తప్పకుండా మీరు అనుకున్న నిధులకు వస్తాయి. దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. విద్యార్థులందరూ కూడా మరి సహకారంతో పనిచేస్తున్నాను. ఎల్లారెడ్డి పట్టణంలో నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయిన ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించుకుని బస్టాండ్ పనులు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ బస్టాండ్ నిర్మాణం కొరకు నిధులు చాలా కష్టపడితే మంజూరు చేయడం జరిగిందన్నారు. బస్టాండ్ సుందరీకరణ పనులు కూడా చేపడతామని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బస్ డిపో తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో ఎల్లారెడ్డి ప్రజల చిరకాల కోరిక బస్టాండ్ నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్, మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం బైరాపూర్ మల్లాపూర్ గ్రామాల్లో 8 ఏళ్ల క్రితం 2 పడక గదుల పంపిణీ చేపట్టిన అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు లబ్ధిదారులకు 2 పడక గదుల హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో బైరాపూర్ మల్లాపూర్ గ్రామాలకు చెందిన 2 పడక గదుల లబ్ధిదారులు శుక్రవారం బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తమకు హక్కు పత్రాలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, లబ్ధిదారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మేము బీర్కూర్ మండల్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. బైరాపూర్ మల్లాపూర్ 2 విలేజ్కి కలిపి 197 ఇండ్లు గత 8 సంవత్సరాల క్రితం
40 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 197 ఇండ్లు ఇచ్చారు. కానీ అవిడికి పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మల్లాపూర్ ద్రుణవల్లి సతీషన్న గారు కట్టి ఇవ్వడం జరిగింది. అందరికీ లబ్ధిదారులకు ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిండ్రు కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేరు. వాళ్ళు ఎంతో బాధతో పట్టాలు ఇవ్వలేరు కాబట్టి ఎవరైనా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తారని వాళ్ళు ఆందోళన చెందుతూ బీర్కూర్ మండల్కు వచ్చి ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ మేడం గారికి ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల్ బైరాపూర్ గ్రామంలో మల్లాపూర్ గ్రామంలో 197 ఇండ్లు పట్టలు రాలేవు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ తహసీల్దార్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మాకు ఎంబడే జిల్లా కలెక్టర్ గారు మాకు ఇళ్ళ పట్టలు ఇవ్వాలని మేము కోరుచున్నాము. మేము అక్కడ 2 పదుల గదులలో నివసించడం 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా మాకు అసలు ఇండ్లు పట్టలే లేవు. మాకు ఇల్లు పట్టలు మీరు ఇవ్వాలని మీ ఆఫీస్ ముంగట దయచేసి మాకు కలెక్టర్ ఆఫీస్ గారు ఎంబడే మాకు పట్టలు ఇవ్వగలరని మేము కోరుచున్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం రేకుల షెడ్లో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలి ఇంట్లోని వస్తువుల పైన షెడ్కు రేకులు ఎగిరి పడిపోయాయి. కమలమ్మ అనే మహిళ ఆరు బయట ఉండడంతో ప్రాణాలతో బయటపడింది. భర్త తిమ్మయ్య హైదరాబాద్లో పని కోసం వెళ్లినట్లు, ప్రస్తుతం తాను ఇంట్లో ఉంటున్నానని, పిల్లలిద్దరూ హాస్టల్లో చదువుతున్నారని కమలమ్మ తెలిపింది. రాత్రి సమయంలో పేలి ఉంటే తన ప్రాణాలు పోయేవని, నాణ్యత లేని సిలిండర్లను ఇవ్వడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి పంచనామా నిర్వహించారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. మేము కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. సిలిండర్ల గ్యాస్ ఆర్డర్ 2 కిలోబడి మరి రోడ్ మీద మా తమ్ముడు హైదరాబాద్ పోతే జీతం పని చేస్తాడు. మన తొల్లు పడతాడు ఆడ అటే ఉంటాడు. 2 పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్. 3 మగ పిల్లలే హాస్టల్లో ఉన్నారు. 2 పెళ్ళి ఇది ఒక్కతే ఉంటుంది ఇంటికాడ. ఆడేమి వెళ్ళిపోతాడు, ఏంటంటే పనికి వెళ్ళిపోతాడు. ఆడు దానికి జ్వరం వచ్చి ఎవరు లేరని అది దావకంలో కూడా వెళ్ళలేదు సార్. అది ఇక ఇప్పుడు మా పెదనాన్నకు ఇంట్లో ఇవాళ శుక్రవారం కదా సార్, దీపం పెట్టుకుంది. ఇటు వచ్చి బయట కూర్చున్నది. అది ఎప్పుడు ఓపెన్గా చేయలేదు. అది సిలిండర్ దాన్ని పెట్ట కూడా రాదు సార్. అది సిలిండర్ ఈడ కూర్చుంది సార్. అది దీపం ముట్టించింది సార్. వచ్చి ఈడ కూర్చున్నది. అది వెళ్ళిపోయింది. ఇవ్వలేదు కూడా. జర్నలిస్ట్ రైల్వే పాస్లు వచ్చేలా రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతా అని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. శుక్రవారం రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఆధ్యాత్మిక సాధికారతపై జరిగిన జాతీయ జర్నలిస్టు కాన్ఫరెన్స్ కు హాజరైన కేంద్ర మంత్రిని కామారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఎన్యూజీ కార్యదర్శి వి రాజేందర్ నాథ్ కలిసి జర్నలిస్టులు రైల్వే రాయితీ పాస్ గురించి చెప్పగా మంత్రి పై విధంగా స్పందించారు. మంత్రి కాసేపు మాట్లాడుతూ ఈ విషయం గురించి తప్పకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి దేశంలోని జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో 50% రాయితీపై మాట్లాడి మళ్లీ జర్నలిస్టులకు 50% రైల్వే రాయితీ పాస్ అందేలా తన వంతు కృషి చేస్తా అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం. హాజరైన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేష్ శెట్కర్. నిధులు లేక మధ్యలోనే నిలిచిపోయిన అల్లారెడ్డి బస్టాండ్ పనులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో పునఃప్రారంభం.
కమలమ్మ. ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.